ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ముద్రపడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అదే స్పిరిట్తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని రెండు కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అత్యంత లేటెస్ట్గా ఉన్న సాంకేతికతను అంతా కూడా అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ టెక్నాలజీని ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించటంలో అధికారుల అలసత్వం కానీ, అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ, లేకపోతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ, అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి, ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దాంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ముఖ్యమైనది. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లుని పూర్తి చేసిన సందర్భంగా 3 లక్షల ఇల్లు పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన, అంటే తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన విషయం అందరూ తెలిసిందే. మరి యాజ్ యూజువల్ సర్వసాధారణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయటానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేశామని చేసినట్లు చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687,000 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192,000 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి చూస్తే ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే 2014-19 మధ్యలో
నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.5 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనివ్వండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూర తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఆ దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. 5 సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి. అంటే వారికి ఆ ఇళ్లల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు నివాసం ఉంటారనే ఆలోచన రాలా. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 18,61,000 ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే 1924లో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం 6.7 లక్షలు, 6.5 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ఆయనకి మిగిలిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లయితే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ టైంలో ఇచ్చారు, మనకేంటి సంబంధం అని కనుక ఆలోచించినట్లయితే మిగిలిన దాదాపు 12 లక్షలు 11,90,000 ఇళ్ళని రద్దు చేసేయాలి. నాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కోండి అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా తీసేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్లలో ఉండేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళు కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లలో నివాసం ఉండడు. ఆయన ఇలాగూ పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో అటువంటి వాటిలో ఉంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసింది ఏమిటంటే ఈ మిగిలిన 11.9 లక్షల ఇళ్లలో ఎస్సీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది బీసీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఎస్టీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కూడా ఏదైతే ఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ దాతృత్వంతో ఇచ్చిన నిధులు కాదు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రారంభించిన ఇళ్ళని మీరు చేశారు. మీరు ప్రారంభించారు, మీరు స్టార్ట్ చేశారని కనుక వాదన కనుక తీసుకుంటే మీరు కనీసం ₹1 అయినా సరే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ ఇళ్ళకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు ఏదైతే 1,80,000 ఇచ్చారో దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వ నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ₹30,000 తప్పితే మీరు ₹1 కూడా ఇవ్వకోకుండా ఈరోజు మేము ఇచ్చాం ఇల్లు, మేము ప్రారంభించాం, మేము 2 బిల్లులు ఇచ్చాం, మేము 1 బిల్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కొంచెం వెరుపు ఇది అంటారు, సిగ్గంటే పెద్దవాడు కానీ వెరుపు ఉండాలి. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి. ఇదే మీ సొంతది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1Oకి సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 15.59 లక్షల ఇళ్ళని కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 8,87,000 PMAY 1Oకి సంబంధించి, 91,000 PMAY 2O అర్బన్కి సంబంధించి, ఇంకా అదనంగా డిమాండ్ వస్తే లేకపోతే ఎవరైనా కట్టుకుంటారంటే అర్బన్ ఏరియాలో ఇంకా శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉంది. అదేవిధంగా 5,81,000 PMAY గ్రామీణ కింద ఇప్పటికే 3.47 లక్షల మంది యాప్లో ఆవాస్ యోజన యాప్ ఏదంతో దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ కలిపితే 15,59,000 ఇల్లు. దీనికి అదనంగా 3 లక్షల ఇల్లు ఏదైతే క్యాన్సిల్ చేయటానికి ఎవరైతే స్టార్ట్ చేసుకోలేదో PMAY 1 ఇప్పుడు సమయం ఇచ్చారు కాబట్టి వాటిని కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అందరికీ కూడా హౌసింగ్ ఫర్ ఆల్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి, ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి సర్వేలో లేకపోతే యాప్ ద్వారా చేసి శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే 3 లక్షలు మేము పూర్తి చేశామో అదే స్పీడ్తో ఇంకా స్పీడ్ పెంచి రాబోయే 4 సంవత్సరాల్లో 15 లక్షల ఇల్లు పూర్తి చేయాలంటే 3 లక్షలు తీసేస్తే 12 లక్షల ఇల్లు. ఒకవేళ ఏదైతే క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారంటారో అవి కూడా 3 లక్షలు కలిపితే దాదాపు 15.5 లక్షల ఇళ్ళని ఈ 4 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అంతేకాకుండా ఇదేదో పత్రికా ప్రకటనకు అట్లా కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశాల కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి ఉగాదికి 5 లక్షల ఇల్లు ఏదైతే టార్గెట్ ఇచ్చారో PMAY 1లో వాటిని ప్రారంభోత్సవం కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సర్వే చేస్తున్నామో సర్వేలో అదేవిధంగా యాప్లో నమోదు చేయబడిన లబ్ధిదారుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి పంచాయతీలో కూడా ఆ గ్రామాలకు సంబంధించిన అప్లికేషన్స్ లేకపోతే ఏదైతే దరఖాస్తులో దాన్ని ఎగ్జిబిట్ చేయాలని చెప్పేసి పంచాయతీ ఆఫీసుల్లో వాటిని ప్రదర్శించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు కావాలో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఆ సర్వే కూడా మొదలుపెట్టమని చెప్పారు. ఇప్పటి వరకు మాకు తెలిసి దాదాపు 81,000 మందికి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి మా సర్వేలో తెలిసింది. అదేవిధంగా 1,15,000 మంది ప్రభుత్వ స్థలాల్లో కానివ్వండి లేకపోతే ఏదో పోరంబోకల్లో అటువంటి స్థలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళు ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అందిపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ట్విన్ హౌజెస్ అని ఇచ్చేవాళ్ళు కాదు, 2 ఇళ్ళు కలిపి కట్టుకునేది. కానీ ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు అంటే రక్త సంబంధికులు ఎవరైతే కలిసి ఉండాలనుకుంటారో వాళ్ళకి కలిసి ట్విన్ హౌజెస్ కూడా 2 ఇళ్ళు శాంక్షన్ చేసి కలిపి కామన్ వాళ్ళతో కట్టుకునే విధానాన్ని కూడా తీసుకోవాలని చెప్పారు. దానికి కూడా జీవో ఇవ్వబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తాను. మరి కొంతమంది లబ్ధిదారులు పై అంతస్తు కూడా వేసుకుంటాం దానికి కూడా అనుమతి ఇవ్వాలని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మేము ఏదో చేసామని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దాదాపు 18 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి కేవలం 30-35% ఇళ్ళు మాత్రమే పూర్తి చేయాలంటే ఇది మీ పూర్తి వైఫల్యం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. అంటే మీకు ఒక లక్ష్యం లేని పరిపాలన, చిత్తశుద్ధి లేని పరిపాలన కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. అంతకుముందు 2014-2019లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా ఎస్సీ ఎస్టీలకి 50,000, 75,000, 1 lakh అదనంగా అమౌంట్ ఇస్తే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ క్యాన్సిల్ చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివ్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు
ఈ విధంగా మిగిలిపోవటానికి కారణం ఏమిటంటే ఎక్కువగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు ఆర్థికంగా. అంటే వెంటనే బీసీలకి 50,000, ఎస్సీలకి 50,000, ఎస్టీస్కి 75,000, అదేవిధంగా టీజీస్కి ఎవరైతే ఉంటారో ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళకి ₹1,00,000 శాంక్షన్ చేశారు. 3,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులను కూడా శాంక్షన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా మొన్న రాయచోటి వెళ్ళినప్పుడు కొంతమంది మైనార్టీ సోదరులు సార్ మేము కట్టుకోలేకపోతున్నాము అని అంటే అక్కడికక్కడే మైనార్టీ సోదరులకి ₹50,000 అదనంగా కూడా మొన్న రాయచోటిలో 12వ తారీఖు అనుకుంటాను శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తూ, మరి అందరు శాసనసభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే పార్టీల కార్యకర్తలు కానివ్వండి, ఈ PMEY 2.0లో నమోదు చేసుకోవటానికి ఆవాస్ యోజన యాప్ ద్వారా ఈ నెలాఖరు వరకే టైం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దయచేసి దీన్ని వినియోగించుకొని వెంటనే అందరూ కూడా మీరు అప్లై చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దీంట్లో వితంతువులకి, ఒంటరి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా యాప్ తయారు చేసిందంటే అప్లై చేసిన వాళ్ళలో అత్యంత పేదవాళ్ళని తీసుకుని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే విధంగా, అంటే అందరికీ ఇస్తారు, ఫస్ట్ ఆ పేదవాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే 3.47 లక్షల మందికి యాప్లో నమోదు చేసుకున్నారు. 91,000 మంది అర్బన్ ఏరియాలో చేసుకున్నారు. సో కాబట్టి నేను ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా హౌసింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, దయచేసి నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ లేకోకుండా కావాలని దాన్ని వివాదం చేయకోకుండా ఇంకొక అవకాశం కూడా ఇచ్చాం. కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లింత్ వరకు, బీమ్ వరకు కట్టుకుంటాం కానీ, లేకపోతే లింటల్ వరకు కట్టుకుంటాం కానీ చేశారు. మరి వారిని కూడా నమోదు చేయమని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. ఇప్పటికే పీడీలకు ఆదేశాలు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్ ఉందో అది సరిపోకుండా బెనిఫిషరీ కూడా కొంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని బెనిఫిషరీ యొక్క వాటా కింద పరిగణించి వాటిని కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. కాబట్టి అధికారులు ఎవరు కూడా మీరు ప్రింట్ వేశారు కాబట్టి మేము తీయము అవన్నీ కూడా ఇబ్బందులు పెట్టుకోకుండా మీ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ చేసి మరి యాప్లో నమోదు చేయమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంట్లో పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకోకుండా చేయమని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే 4 సంవత్సరాల్లో చేపట్టే హౌసింగ్ కార్యక్రమం ఏదందో దాంట్లో క్వాలిటీ గురించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి అవినీతికి అవకాశం లేకోకుండా మరి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. యూనిట్ కాస్టు 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, అర్బన్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వాటా కింద. గ్రామీణలో 48,000 రాష్ట్ర ప్రభుత్వం, 72,000 కేంద్ర ప్రభుత్వం, 30,000 ఎన్ఆర్జీఎస్, 12,000 టాయిలెట్స్కి ఏదైతే ఇస్తారో ఎస్బీజీ స్వచ్ఛ భారత్ కింద 12,000. మరో అదనంగా వారికి తక్కువ వడ్డీతో కూడా రుణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదన ఒకటి చేస్తూ ఉన్నాం. దాని ద్వారా అదనంగా వారికి ఆర్థిక సాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన అర్బన్ అయితేనేమో 2.5 లక్షల యూనిట్ కాస్టు, దానికి అదనంగా ఎస్హెచ్జి లోను ఇప్పించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా 1,59,000 ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపితే 1,59,000 వస్తుంది. దానికి అదనంగా ₹1,00,000 వరకు తక్కువ వడ్డీతో, పావుల వడ్డీతో రుణం ఇప్పించి వారికి ఈ గృహ నిర్మాణం చేసుకుంటానికి అవకాశం కల్పించాలని కూడా ప్రయత్నం చేస్తాం. అంటే ఏం లేదు, అంటే ఫస్ట్లో ఇప్పుడు
దశల వారికి ఇచ్చారనుకోండి, ఫస్ట్ ప్రాధాన్యత అత్యంత పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. మరి అదేవిధంగా గతంలో జరిగిన అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాదాపు 47,850 ఇల్లు తీసుకుని ఒక్కడు కూడా కంప్లీట్ చేయకుండా, అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు మాత్రం 850 ఇళ్ళు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాల. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయటానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో, ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఆప్షన్ 3లో ఎవరైతే అంటే స్టేజ్ కరెక్ట్గా కట్టుకోకుండా డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా ఆ స్టేజ్ అప్గ్రేడ్ అంటే ప్లింత్ కడతారు. దాంట్లో మట్టి ఫిల్లింగ్ చేయాలి కదా, కొద్ది ముందు వెనక చేస్తూ ఉంటారు, కానీ ముందు పేమెంట్ ఇచ్చేశారు. వాళ్ళని వెంటనే ఏదైతే కొంత షార్ట్ ఫాల్ ఉందో దాన్ని వెంటనే 1 నెల లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ చేయకపోతే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామన్నా నేను. మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి, లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వటం. ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఓకే, ఎవరికి బాధితులు కాదు, లబ్ధిదారుల దగ్గర నుంచి కాదు, థర్డ్ పార్టీ ఆప్షన్ 3 కింద ఇచ్చాం కదా వాళ్ళు. ఆప్షన్ 3 కాంట్రాక్టులు ఇప్పుడు బేస్మెంట్కి 50,000, లెంటల్కి 70,000 అని ఉంది. బేస్మెంట్ అంటే బేస్మెంట్ కట్టిన తర్వాత దాంట్లో మట్టి ఫిల్లింగ్ కూడా చేయాలి. సరే, నిర్మాణంలో సౌలభ్యం కోసమో లేకపోతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపారో ఆ మట్టి ఫిల్లింగ్ చేయాలి, కానీ పేమెంట్ ఇచ్చేశారు. సో వెంటనే అవన్నీ చేయమని చెప్పాం. ఎక్కడైనా సరే సాంకేతికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసి అవి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైనా సరే అసలు మరీ నాశకంగా ఉందంటే పూర్తిగా తీసేసి ఆ ఇల్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చాం. దాదాపు ఒక 100 సంస్థలు, మెయిన్గా మాత్రం రాక్రీట్ సంస్థ ఉంది. వాళ్ళు వదిలేశారు పని. రాక్రీట్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది, రాప్తాడు వారు, సరే వారి కంపెనీ దాని మీద క్రిమినల్ యాక్షను, సివిల్ యాక్షను, రికవరీ అన్నీ కూడా చేయమని చెప్పి. ఓకే, 2014 నుంచి అందరు ఆశావాహులకి ఆశ తీర్చాలని మా తాపత్రయం. అదే ఆశావాహులు, మీరు ఇట్లా ఏమనలేదు, ఆశావాహులు ఉన్నారు. అందరు ఆశావాహులు ఆశలు తీర్చాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏదో ఒక రూపంలో చేయాలనేది మేము తాపత్రయం. తప్పకుండా ఆశావాహుల ఆశలు నెరవేర్చడానికి ఆ భగవంతుడి సహకారంతో, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేస్తామని చెప్పేసి మాట్లాడతాం. 921 కోట్లు ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకి. సో ఆ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక పరిస్థితి మూలంగా ఇవ్వలేకపోయాం. తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. తర్వాత ఎవరైతే కొంత బియ్యం వేసుకుని ఆపేశారు, ప్రభుత్వం మారిపోయింది, ఇల్లు మాకు ఎవరు అంటే పూర్తిగా దాన్ని ఏమంటారు పార్టీ బేసిజంతో ఏదైతే ఆపేశారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో అప్లై చేసుకోమని చెప్తాను. నేను అసలు జర్నలిస్టులు లేరని చెప్పాలి ఆశావాహుల్లో. అదే సార్, ఆశావాహుల్లో అందరూ ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, నాబోటి పేదవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఎట్లా కట్టుకోలేని వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. అంటే కట్టుకోలేని వాళ్ళు కానీ 3,00,000 3,000 మంది ఉన్నారు.
ఇప్పుడు ఇంకొక సంవత్సరం పొడిగిచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకొక పొడిగిచ్చే అవకాశం ఉంది, ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని సమాచారం. వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇప్పటికైనా ఇస్తాం ఆ స్కీమ్. ఆల్రెడీ ఇచ్చాం కదా, మైనారిటీస్కి ఇచ్చాం, బీసీలకి ఇచ్చాం, ఎస్సీలకి ఇచ్చాం, ఎస్టీలకి ఇచ్చాం అదనపు ఆర్థిక సహాయం. చేసుకోవచ్చు. అర్బన్ అయితేనేమో సైట్ ఓపెన్ ఉంది, 31 నవంబర్ దాకా గ్రామీణలో నమోదు చేసుకోవాలి. ఇప్పటికే 3.47 లక్షల మందికి అప్లై చేసుకున్నారు. ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది అర్హత ఉన్న వాళ్ళందరూ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అర్బన్ అయితే అది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పారు. ఇప్పుడు 91,000 మంది అర్బన్లో చేసుకున్నారు. ఆవాస్ యాప్ మా ఎంప్లాయీస్ సహకరిస్తారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, మీరు కూడా ఎవరికాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఓపెన్గా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే 31 దాకా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారు సొంతంగా కానివ్వండి, లేదు 30th వరకు వారు సొంతంగా కానివ్వండి, లేదు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కానివ్వండి, లేకపోతే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహకారంతో కానీ అందరూ యాప్లో అప్లై చేయాల్సిందే. 30 తర్వాత పొడిగిస్తారనే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, లేదు అవకాశం కూడా లేదు కాబట్టి మీరు 30వ తారీఖు లోపల అప్లై చేసుకోండి. అంటే ఈ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉంది. ఆ ఉపసంఘం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నారని చెప్పేసి కూడా పత్రికల్లో చూసాం. సో ఎక్కడెక్కడ ఆకాంక్షలు ఉన్నాయో, ప్రజల ఆకాంక్షలు కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఏదైతే మార్పులు చేయాలో అవన్నీ కూడా పరిశీలించింది. ప్రజల ఆశలు కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలించింది. త్వరలో ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి మీరు రాసిన పత్రికల ద్వారా తెలుసుకున్నాను నేను కూడా. డీసెంట్గా సార్ పత్రికలు ప్రతిరోజు ఐఎన్పిఆర్ మినిస్టర్గా పత్రికలను చదువుతాం కదా. సార్ తీసుకెళ్ళి అంటే పెనమలూరు సంగతి నాకు తెలియదు, అక్కడ శాసనసభ్యులు వారు చూసుకుంటారు. బట్ నూజివీడు ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఏలూరు జిల్లాలో కలిపారో అప్పటి నుంచే ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక ఉద్యమ రూపంగానో లేకపోతే పోరాట రూపంగానో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా తర్వాత ఎన్నికల్లో కానీ ప్రజలందరూ కూడా కావాలని చెప్పేసి బాగా డిమాండ్ చేశారు. మొన్న కూడా వారు పర్టికులర్గా అడ్వకేట్స్, కొంతమంది నూజివీడు ప్రముఖులందరూ కూడా ఒక ర్యాలీ కూడా తీయటం జరిగింది. ప్రజలు మాత్రం, ఎందుకంటే నూజివీడికి అన్ని విధాల్లో కూడా విజయవాడతో సంబంధాలు ఎక్కువ. కారణం ఏంటంటే అక్కడంతా మెయిన్ పంట మామిడికాయ. మామిడి మార్కెట్ అంతా కూడా విజయవాడలో ఉంటుంది. నొన్న లేకపోతే మొన్నటిదాకా అయితే మామిడి పాకలు అనేది అనేవాళ్ళు, తర్వాత పాయకాపురంలో పెట్టారు, తర్వాత మార్చారు. ముందేమో విజయవాడలో ఉండేది మామిడి పాకలు ఏదైనా. సో మొత్తం మార్కెట్ అంతా కూడా విజయవాడతోనే ఉంటుంది కాబట్టి సో అన్ని విధాలా కూడా ప్రజలకి విజయవాడతోనే సంబంధం ఎక్కువ. అందుకని ప్రజలందరూ కూడా ఇదే కావాలని కోరుకుంటా ఉన్నారు. అంటే అక్కడ పత్రికలో చూసింది ఏంటంటే అక్కడ కొంతమంది వద్దంటున్నారని కూడా ఉంది పెనమలూరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని పరిగణలో తీసుకుంటారు. ఈ మనం చర్చించుకున్నట్లు కాకుండా ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీరు చెప్పిన ఈయన ఉంటారు, నేను చెప్పిన ఈయన ఉంటారు, అందరు చెప్పిన ఈయన ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి.